కాలువలు పారుతలేవు, బోర్లు పోస్తలేవు. యాసంగి సాగు నిజామాబాద్ జిల్లా రైతులకు కన్నీరు పెట్టిస్తుంది. భూగర్భ జలాలు అడుగంటడంతో పొలాలు బీటలు వారుతున్నాయి. వేసిన పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు తిప్పలు పడుతున్నారు. వేలాది రూపాయలు ఖర్చు చేసి కొత్త బోర్లు వేస్తున్న ఫలితం శూన్యం. చేసేదేమీ లేక పొలాల్లో పశువులను వదులుతున్నారు. ఇందూరు జిల్లాలో ఎండుతున్న పంటలతో రైతన్నలు తల్లడిల్లిపోతున్నారు. ఆరుగాలం కష్టపడిన రైతన్నకు నిరాశ ఎదురవుతుంది. వేసవి రాకముందే భూగర్భ జలాలు ఎండిపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు రైతన్న. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, పంట పొలాలు ఎండిపోతున్న రైతు ఏమంటున్నాడు, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్ జిల్లాలో సాగునీటి కష్టాలు రైతులను కంటతడి పెట్టిస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఈ యాసంగిలో 5,40,000 ఎకరాల్లో పంటలను సాగు చేశారు. ఆరుతడి పంటలతో పాటు వరి సాగును చేపట్టారు. 4,15,000 ఎకరాలకు పైగా రైతులు వరి పంట సాగు చేశారు. జిల్లాలోని నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ఆయకట్టుతో పాటు గుత్పా, అలీసాగర్, చౌట్పల్లి, హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకాల క్రింద పంటలు వేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ యాసంగిలో సన్న రకాలను ఎక్కువగా సాగు చేశారు. వానాకాలంలో ప్రభుత్వం సన్న రకాలు సాగు చేసిన రైతులకు బోనస్ ప్రకటించడంతో కాలువల ద్వారా సాగునీరు అందుతున్న గ్రామాలతో పాటు మెట్ట ప్రాంతాల్లోని బోర్ల కింద కూడా వరి సాగు చేపట్టారు. అయితే భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్ల నుంచి నీరు రాకుండా పోయింది. మరోవైపు కాలువల ద్వారా నీరు విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. వేసవి రాకముందే అటు నిజామాబాద్ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని చెప్పవచ్చు. దీంతో ఆరుగాలం కష్టపడి పండించే రైతన్నకు కష్టాలు ఎదురవుతున్నాయని చెప్పవచ్చు. చాలా చోట్ల కూడా అటు బోర్లు వట్టిపోయి అలాగే నీళ్లు లేక పంటలు ఎండిపోతున్న పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లాలోని దర్పల్లి మండల కేంద్రంలో చూడవచ్చు. చూసినట్లయితే ఇక్కడ రైతులు వేసిన పంట పొలాలు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తున్నాయి. సుమారు దర్పల్లి అలాగే చుట్టుపక్కల ఇందల్వాయి కావచ్చు, జక్రాన్పల్లి, సిరికొండ ఇలాంటి మండల కేంద్రంలో సుమారు 500 ఎకరాల వరకు కూడా ఈ పంటలు ఎండిపోయినట్లు కూడా అటు రైతులు చెబుతూ వస్తున్నారు. అయితే పూర్తిగా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సుమారు ఈ సంవత్సరం యాసంగిలో చూసినట్లయితే 5,15,000 పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో 4,15,000 ఎకరాల వరి సాగు చేశారు. మనతో కొంతమంది ఇక్కడ రైతన్నలు ఉన్నారు. రైతన్నలు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లుంది అసలు, ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు, ఏ విధంగా ఉన్నది ఇక్కడ? మొదటగా మీడియా వారికి కృతజ్ఞతలు. ఎందుకంటే మా యొక్క కష్టమేందో ఫస్ట్ మీడియా వాళ్ళకు తెలిస్తే వాళ్ళే అందరికీ తెలియజేస్తారని ఫస్ట్ మీకు దండం పెట్టి చెప్తున్నాము. సుమారుగా 4-5-6 ఎకరాలు వేసినాము. నీళ్లు లేక మొత్తం నీళ్లు లేక ఎండిపోతున్నాయి. మాకు ఏ పార్టీలతో సంబంధం లేదు. మొదటగా ఏమన్నారంటే ఇంతకు ముందు 5-10 ఏళ్ల కిందట మంచిప్ప రిజర్వాయర్ నుంచి వాటర్ వస్తాయి, ఇదంతా సస్యశ్యామలం చేస్తాము, అదన్నారు ఇదన్నారు. నేను ఏ పార్టీ నాయకులను అనడం లేదు. అదేదో రిజర్వాయర్ ఏందో అదేందో అది చేసి మమ్మల్ని బతికిస్తే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మాది నిజామాబాద్ జిల్లాలో మేము ఈ దర్పల్లి మండలంలో పుట్టుడు ఏమన్నా అన్యాయం చేసుకున్నామా అనిపిస్తుంది. ఎందుకంటే మాకు వాటర్ సోర్సెస్ అసలే లేవు. ఇక్కడ మాకు దగ్గరలో మా దర్పల్లి మండలమే రామడుగు ప్రాజెక్ట్ ఉంటది. అక్కడ పుష్కలం వాటర్ ఉన్నాయి, అవి ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. కానీ మా దర్పల్లి మండలంకి ఒక్క బొట్టుసుగా రావు. చెప్పండి, ఏ విధంగా ఉంది పరిస్థితి అసలు? నేను ఏంటంటే ఏం చెప్తున్నా మీకంటే, ఇక్కడ దర్పల్లి మండలంలో ఇక్కడ ప్రాజెక్ట్ రామడుగుల వాటర్ ఉన్నాయి, పక్క పొంటి అన్ని ఉన్నాయి. కానీ ఇక్కడనే బాగా దర్పల్లి ఎండిపోతున్నాయి సార్. మరి ఇది ఎందుకు ఏం కథ, మన ఇప్పటిదాకా అయితే ఏం లేదు కదా. 10 సంవత్సరాల నుంచి ఎండాక ఈసారి బాగా పొలాలు ఎండిపోతున్నాయి. ఒక్కొక్కళ్ళు 900-1000 ఫీట్లు వేస్తేనే బొట్టు నీళ్ళు పడతలేవు సార్. మీ దయ వల్ల ఏదైనా చేసి కొంచెం అన్యాయంగా చేయండి. ఏ రాజ్యకమైనా మాకు ఒకటే. ఓకే సార్, నువ్వు చెప్పే ఎన్ని ఎకరాలు వేసినావు, ఎట్లుంది పరిస్థితి, అసలు ఎందుకు ఎండిపోతున్నాయి, నీళ్ళు ఏమన్నా వస్తున్నాయా, బోర్లు ఎన్ని వేసినావు? బోర్లు 3 వేసినా సార్. బోర్లు 3 అవి ఎత్తిపోయినాయి సార్. ఒక 60,000-70,000 నష్టపోయినా. ఇక పొలం అంతా ఎండిపోయాయి. ఇక బర్రెకు కొంతమైనా లేదు, గట్ట పరిస్థితి అయిపోయింది సార్. తినేదాన్ని కూడా పొట్టకు లేదు సార్. అట్లా అయిపోయింది గతి. అట్లా మా పరిస్థితి ఇట్లా ఉన్నది. ఎన్ని ఎకరాలు వేసినావు, పంటకు ఎంత సాగు అవుతుంది, ఎంతవరకు నష్టం వచ్చే అవకాశం ఉంది? నాది 4 ఎకరాలు నాలా ఉంటాయి సార్. మొత్తం పోయింది సార్. మొత్తానికి మాత్రం అందరి పరిస్థితి కూడా ఇలా ఉందని చెప్పవచ్చు. జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అటు కామారెడ్డి జిల్లాలో కూడా చూసినట్లయితే చాలా చోట్ల కూడా
పూర్తి స్థాయిలో కామారెడ్డిలోని రామారెడ్డి మండలంతో పాటు అటు బాన్స్వాడ, అటు బోధంలోని జాడి కావచ్చు, ఇటు నిజామాబాద్ రూరల్కి సంబంధించి జక్కరపల్లి, ఇందల్వాయి, అలాగే దర్పల్లి, ఇలా పలు మండల కేంద్రాలకు సంబంధించి కూడా పూర్తిగా మెట్ట ప్రాంత రైతులు మాత్రం పూర్తి స్థాయిలో నష్టపోతున్నామని రైతులు ఆవేదన చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 1,75,000కు పైగా బోర్లున్నాయి. వీటి పరిధిలో ఆరుతడి పంటలతో పాటు వరిని సాగు చేస్తున్నారు. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా పంట వేసిన రైతన్నలు ఒకేసారి ఎండిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కొంతమంది రైతులు వేల రూపాయలు పెట్టి కొత్త బోర్లను వేస్తున్నారు. ముఖ్యంగా మెట్ట ప్రాంతాల రైతులు అధిక నీటి కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటిదాకా నిజాం సాగర్ కాలువ వదిలితే ఇప్పటిదాకా ఎప్పుడు చేనులు ఎండలే, ఇది ఫస్ట్ సారి చేనులు ఎండటం. అయినా నా ఆయకట్టు ఇక్కడ 10 ఎకరాలు ఇడసబెట్టి కింద 20 ఎకరాలు తడుస్తుంది సార్. మళ్ళీ ఇటు పోయేమో 150 ఎకరాలు తడిచింది. ఇక్కడ 1 ఎకరం ఆయకట్టే తడవాలి. ఇప్పుడు 5 ఎకరాలు నాది సొంతం, 1 ఎకరం 2 ఎకరాలు పక్కన చేసి మొత్తం 5 ఎకరాలు మాగాడి వేసే సార్. బోర్లు ఎత్తేసి చెరువు ఉంది, చెరువులో మోటార్ వేసుకుంటాను కూడా మోటార్ వేయట్లే. మళ్ళీ ఏరే ఇది రాంపురం చెరువు ఉంది, రాంపూర్ చెరువులో 20 మోటార్లు నడుస్తుంది. మరి చెరువులోకి వెళ్ళేమో తూములు తీసి వరి పంట పండించుకుంటారు. మరి చెరువు పైన ఉన్న వాళ్ళు రైతులు ఎటు పోవాలా సార్? ఉన్నా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత ఫీలింగ్ తీసుకురాలా, కేసీఆర్ ప్రభుత్వం ఉన్న కూడా ఇంత ఫీలింగ్ తీసుకురా 10 సంవత్సరాలు. మరి ఇప్పుడు మాత్రం వాటి ఫీలింగ్ తీసుకొచ్చి చేను నిండా పెడుతున్నారు సార్. మా పరిస్థితి ఏం చేస్తారు? మీరే న్యాయం చేయండి సార్. ప్రభుత్వానికి మీరు ఏం ఒత్తిడి తీసుకొస్తారా? మరి మా రైతు బాధ ఎట్లా తీరుస్తారు? తీరండి సార్. నేను పోయిన సంవత్సరం నుంచి ఇక్కడ 12 ఎకరాల పొలం చేస్తున్నాను. పోయినసారి పుష్కలంగా నీళ్ళు వచ్చినాయి, పండినాయి. ఈసారి అనుకోకుండా అసలు ఎవరు ఊహించిన విధంగా బోర్లలో నీళ్లు తగ్గిపోవటం వల్ల ఎండిపోయే పరిస్థితికి వచ్చినాయి. ఈ వీడియోలో కనిపిస్తున్న రైతు లింబ్యా నాయక్ ఈ యాసంగిలో 4 ఎకరాలు సాగు చేశారు. అయితే నీరు లేక 4 ఎకరాలను పశువుల మేతగా వదిలేశారు. ఎకరానికి 30,000 రూపాయలు చొప్పున 1,20,000 రూపాయలు ఖర్చు చేశానని, దీంతో పాటు మరో 1,00,000 రూపాయలు ఖర్చు చేసి 2 బోర్లు వేసినా అవి కూడా ఉపయోగపడకపోవడంతో తీవ్రంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని వందలాది మెట్ట ప్రాంత రైతులది ఇదే పరిస్థితి అని చెప్పొచ్చు. ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో చెరువులు, కాలువలు లేకపోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రాణహిత చేవెళ్ల క్రింద చేపట్టిన ప్యాకేజ్ పనులు కూడా పూర్తి కాకపోవడంతో ఈ మండలాల పరిధిలోని రైతులు నష్టపోతున్నారు. ముఖ్యంగా దర్పల్లి, ఇందల్వాయి, మోపాల్, డిచ్పల్లి మండలాల పరిధిలోని గ్రామాల పరిధిలో బోర్లు ఒకేసారి వట్టిపోవడంతో వరి పంటలన్నీ ఎండిపోతున్నాయి. రైతన్నలు పంటలను కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు. నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల పరిధిలోనే సుమారు 500 ఎకరాల పంట ఎండిపోయినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లాలోని మెట్ట ప్రాంత రైతులు తీవ్ర నీటి కష్టాలను ఎదుర్కొంటున్నట్టు కూడా తెలుస్తుంది. అటు నీరు లేక, అటు సాగునీరుతో పాటు అటు చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు కూడా లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో చూసినట్టయితే పూర్తిగా పంటలు ఎండిపోతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అటు రూరల్ పరిధిలోని జక్రన్పల్లి, దర్పల్లి, సిరికొండ, అలాగే ఇందల్వాయి వంటి మండలాల్లో సుమారు 500కు పైగా ఎకరాలు ఎండిపోతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. సుమారు జిల్లా వ్యాప్తంగా 1,75,000 ఎకరాల 1,75,000 బోర్లు కూడా వేసినట్టు కూడా తెలుస్తుంది. ఇందులో సగానికి పైగా బోర్లు వట్టిపోయాయని కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే రూరల్ పరిధిలో ఇటు ప్రాజెక్టులు లేకపోవడం, 2021 ప్రాజెక్టు ద్వారా ఇటు రూరల్ నియోజకవర్గానికి నీళ్ళు అందిస్తామని గత ప్రభుత్వాలు కూడా ఇటు ముందు 1,000 కోట్లు ఖర్చు చేశాయి. కానీ ఇప్పటికి కూడా నీరు అందించని పరిస్థితి మాత్రం నెలకొంది. అలాగే రామడుగు, మంచిప్ప వంటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కూడా నియోజకవర్గంలో మెట్ట ప్రాంత రైతులకు నీరు అందడం లేదనే తెలుస్తుంది. సాగునీరు అందాక అటు వరి పొలాలు ఎండిపోతున్నాయని కూడా చెబుతున్నారు. సుమారు 500 పైగా ఎకరాల భూమి ఎండిపోయిందని కూడా రైతులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. పూర్తిగా ఒక్కో ఎకరానికి 30 నుండి 40,000 ఖర్చు చేస్తున్నప్పటికీ కూడా అటు బోర్ల మీద ఒక్కో బోరుకు 60 నుండి 70,000, అలాగే ఒక్కో ఎకరానికి 2 బోర్లు వేపించినప్పటికీ కూడా బోర్లు వట్టిపోతున్నాయి, నీళ్లు రావడం లేదంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెట్ట ప్రాంత రైతులకు నీరు అందించాలని మాత్రం రైతులు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. 2 నియోజకవర్గాల్లోని సుమారు 10 మండలాల పరిధిలో భూగర్భ జలాలు తక్కువగా ఉన్నాయని ప్రభుత్వానికి భూగర్భ జల శాఖ నివేదిక అందజేసింది. ఈ నియోజకవర్గాల పరిధిలో చెక్ డ్యాంలు, చెరువులు, రిజర్వాయర్లు నిర్మించాలని సర్కారుకు తెలిపారు. ఇసుక నేలలు ఎక్కువగా ఉండటం, భూమి లోపల 100 ఫీట్ల తర్వాత రాతి పొరలు ఎక్కువగా ఉండటంతో నీటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని నివేదికలో పేర్కొన్నారు.
బోర్లు వేయటంతో భూగర్భ జలాలు అడుగంటి పంటలకు నీటి సమస్య తలెత్తుతోందన్నారు. అయితే నివేదిక అందజేసి 20 ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వాలు పాలకులు మారినా చెక్ డ్యాంల నిర్మాణం, రిజర్వాయర్ నిర్మాణం చేపట్టిన దాఖలాలు మాత్రం లేవంటున్నారు రైతులు. మొత్తానికి జిల్లాలో పరిస్థితి దారుణంగా మారింది. అటు వేసవి రాకముందే పూర్తి స్థాయిలో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతన్న బిక్కుబిక్కుమంటూ ఆకాశం వైపు చూస్తున్నాడు. పూర్తి స్థాయిలో అటు బోర్లు వేసినప్పటికీ కూడా బోర్లు కూడా వట్టిపోవడంతో లక్షల రూపాయలు లాస్ అయిపోతున్నా అని చెబుతున్నాడు. ఇప్పటికైనా అధికారులు సాగునీరుకు అందించేలా ప్లాన్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రవంతో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుంచి.